హలో వ్యూవర్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ బైట్స్ బై భరత్. ఈరోజు మీ ముందుకు ఒక వండర్ఫుల్ జాబ్ ఆపర్చునిటీతో రావడం జరిగింది. ఈ జాబ్ ఆపర్చునిటీ చూసుకుంటే మనకు అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అఫీషియల్గా మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అలాగే ఫినాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ కావాలనైతే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇలాంటి నోటిఫికేషన్ అయితే మళ్ళీ రాదు స్టూడెంట్స్, ఎందుకంటే ఇది వన్స్ ఇన్ ఎ వైల్ చాలా రోజుల తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో మనకు డిగ్రీ పాస్ అయిన వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ జాబ్లో కనుక మీరు జాయిన్ అయితే మీకు లైఫ్ చేంజ్ అయినట్లే. అలాగే ఇది ఒక టాప్ క్లాస్ జాబ్. ఇది అగ్రికల్చర్ రిలేటెడ్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్. సో మీకు ఫార్మర్స్కి వచ్చేసి ఎలాంటి రీసెర్చ్ అనేది చేసి వాళ్ళకు బెనిఫిట్ చేసే మంచి జాబ్, ఒక రెప్యూటెడ్ జాబ్ అని చెప్పుకోవచ్చు. చాలామంది చాలా ఆశతో ఫార్మర్స్కో ఏదో ఒకటి చేయాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళకైతే ఇది ఒక మంచి టాప్ క్లాస్ జాబ్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ జాబ్కి మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు, ఏపీ అండ్ తెలంగాణ వారు అందరూ అప్లై చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే వీడియోలో నేను క్లియర్ కట్గా కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉండబోతుంది, సో వాటన్నిటి గురించి క్లియర్ కట్గా డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చి చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. అలాగే చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్ ఏంటంటే, మీకు కనుక వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అండ్ మ్యాక్సిమం వీడియోని షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇంత మంచి ఎఫర్ట్ పెట్టి వీడియోస్ చేస్తున్నందుకు మీరు చిన్న లైక్ అండ్ షేర్ చేస్తే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే రాబోయే రోజుల్లో ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాము. సో లెట్ us get into the official video students. చూసుకుంటే కనుక అగ్రికల్చర్ సైంటిస్ట్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ మనకు 19th జూలైన రిలీజ్ అవ్వడం జరిగింది. మనకు వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అండ్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ అని వీళ్ళు ICAR రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది అఫీషియల్గా. చూసుకుంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి, అలాగే అకౌంట్స్ ఆఫీసర్ అండ్ ఫినాన్స్ ఆఫీసర్కి. వీళ్ళ పేమెంట్స్ కనుక చూసుకుంటే 15,600 నుంచి 39,100 ప్లస్ 5,400 గ్రేడ్ పై అయితే యాజ్ పర్ ICAR రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రకారం అయితే రూల్స్ ప్రకారం అయితే ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అప్లికేషన్ వచ్చేసి మనకు 23వ తారీఖు స్టార్ట్ అవ్వబోతుంది స్టూడెంట్స్. ఇంకా టైం అయితే ఉంది. మనకు వచ్చేసి లాస్ట్ డేట్ వచ్చేసి 23 ఆగస్టు వరకు అయితే లాస్ట్ డేట్ ఉండడం జరిగింది. మనకు డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి టైర్ 1 చూసుకుంటే కనుక 10th October 2021. చాలా టైం అయితే ఉంది. ప్రిపరేషన్ ఇమీడియట్గా స్టార్ట్ చేయొచ్చు. అలాగే మీకు టైర్ 2 కూడా ఉండడం జరుగుతుంది, డిస్క్రిప్టివ్ టెస్ట్. అది కూడా దాని డేట్ అయితే తర్వాత మీకు నోటిఫై చేస్తానని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్. అది కూడా ప్రస్తుతానికి అది డేట్ అయితే ఇవ్వలేదు. అది కూడా మీకు లేటర్గా మీకు డేట్ నోటిఫై చేయడం జరుగుతుంది త్రూ వెబ్సైట్. సో అలాగే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వేకెన్సీస్ కనుక చూసుకుంటే మనకు పొజిషన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి చూసుకుంటే కనుక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ టోటల్ 44 పొజిషన్స్ అయితే ఉండడం జరిగింది. అందులో మనకు అన్రిజర్వ్డ్ 17 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 4 వేకెన్సీస్, ఎస్సీకి వచ్చేసి 7 వేకెన్సీస్, ఎస్టీకి 2 వేకెన్సీస్, అలాగే ఓబీసీకి 14 వేకెన్సీస్ అయితే కేటాయించారు. మళ్ళా దాంతోపాటు ఫినాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ చూసుకుంటే కనుక మనకు వేకెన్సీస్ 21 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 13 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 2 వేకెన్సీస్, ఎస్సీ 2 వేకెన్సీస్, అలాగే ఓబీసీ 4 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు స్టూడెంట్స్. వచ్చేసి మనకు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కావాల్సిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక క్యాండిడేట్ వచ్చేసి ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. అలాగే 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది స్టూడెంట్స్. అలాగే ఫినాన్స్ అండ్ అకౌంట్ ఆఫీసర్ కూడా సేమ్ ఎలాంటి అయినా గ్రాడ్యుయేషన్ చేసి సరిపోతుంది. దాంతోపాటు 55% మార్క్స్ ఉంటే సరిపోతుంది. కానీ డిజైరబుల్ క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్పెషలైజేషన్ ఇన్ ఫినాన్స్, అకౌంటింగ్, కామర్స్, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఆర్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సచ్ యాజ్ CA, ICAA, CS ఉంటే కానీ మీకు కొంచెం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది ఓన్లీ డిజైరబుల్ క్వాలిఫికేషన్. ప్రిఫరెన్స్ ఇస్తానని చెప్పారు కానీ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అయితే కాదు స్టూడెంట్స్. మనం చూసుకుంటే కనుక సెంటర్స్ మాత్రం మీకు అనెక్షర్ 1 అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఏజ్ లిమిట్ కనుక చూసుకుంటే యాజ్ ఆన్ 23rd 8, 2021 21 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. అండ్ మ్యాక్సిమం వచ్చేసి 30 ఇయర్స్ లోపు ఉంటే సరిపోతుందని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. అలాగే మనకు ఫీజు చూసుకుంటే కనుక అప్లికేషన్ విధానంలో ఫీజు కనుక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చూసుకుంటే కేటగిరీ వచ్చేసి అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి ఎగ్జామినేషన్ ఫీజ్ 480, అలాగే రిజిస్ట్రేషన్ ఫీజ్ 20, టోటల్ 500 రూపీస్ అయితే ఉండడం జరుగుతుంది. దాంతోపాటు మనకు విమెన్, షెడ్యూల్ క్యాస్ట్, అలాగే దాంతోపాటు మనకు పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ ఇవన్నీ ఫీజు వచ్చేసి నిల్ ఉంది స్టూడెంట్స్. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 20, టోటల్ వచ్చేసి 20 రూపీస్ అయితే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఫినాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్ట్ అయితే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి అయితే 480 ఎగ్జామినేషన్ ఫీజు, అలాగే 20 రిజిస్ట్రేషన్ ఫీజు, టోటల్ 500 రూపీస్. బట్ విమెన్, షెడ్యూల్డ్ క్యాస్ట్
షెడ్యూల్ ట్రైబ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీ వచ్చేసి నిల్ ఫీజు ఉంది, అలాగే 20 రిజిస్ట్రేషన్ ఫీజు అండ్ టోటల్ వచ్చేసి 20 రూపీస్ అయితే కట్టాల్సి ఉంటుంది స్టూడెంట్స్. సో టోటల్గా మనకు ఎగ్జామినేషన్ బోత్ ఏఓ అండ్ ఎఫ్ అండ్ ఏఓ అయితే చూసుకుంటే 960 రూపాయలు అయితే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి టోటల్గా 1000 రూపాయలు ఉంటుంది. అండ్ విమెన్ షెడ్యూల్ క్యాస్ట్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ వచ్చేసి 40 రూపాయలు అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. సో ఆల్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ క్యాండిడేట్స్ బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఆర్ ఎగ్జామ్డ్ ఫ్రమ్ పేమెంట్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది స్టూడెంట్స్. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ టైర్ 1 చూసుకుంటే కనుక మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకైతే మనకు చూసుకుంటే విజయవాడలో ఇవ్వడం జరిగింది, అలాగే తెలంగాణ వాళ్ళకైతే హైదరాబాద్లో అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు స్టూడెంట్స్. అలాగే టైర్ 2 కనుక చూసుకుంటే మనకు నియరెస్ట్ అయితే హైదరాబాద్ అలాగే బెంగళూరు, దాంతోపాటు మనకు సౌత్లో చూసుకుంటే కనుక ఈ 2 ఆప్షన్సే ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. అలాగే కోయంబత్తూరు కూడా కొంచెం దగ్గరగా ఉంది స్టూడెంట్స్ టైర్ 2 చూసుకుంటే. అలాగే మనకు నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ టైర్ 1 ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది అనేది చూసుకుందాం స్టూడెంట్స్. ఆబ్జెక్టివ్ టైప్ వచ్చేసి 200 క్వశ్చన్స్ ఉంటుంది, అలాగే మనకు 3 అవర్స్ అయితే టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. సెక్షన్ ఏబిసిడి ఉంటాయి. సెక్షన్ ఏ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది 50 క్వశ్చన్స్, అలాగే సెక్షన్ బి వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 50 క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే సెక్షన్ సి వచ్చేసి అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 15 క్వశ్చన్స్, అలాగే సెక్షన్ డి వచ్చేసి లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ 50 క్వశ్చన్స్ అయితే ఉండబోతాయి. సో మనకు దీనికి పెనాల్టీ వచ్చేసి 1/3 ఆఫ్ మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. వచ్చేసి మీకు నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. సో మీకు జాగ్రత్తగా తెలిసిన క్వశ్చన్స్ అటెంప్ట్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేయడానికి చేయండి స్టూడెంట్స్. అలాగే మీకు డిస్క్రిప్టివ్ టెస్ట్ కనుక చూసుకుంటే టైర్ 2 వచ్చేసి ఈచ్ పేపర్ విల్ బీ ఆఫ్ 3 అవర్స్ డ్యూరేషన్ స్టూడెంట్స్. వచ్చేసి మనకు పేపర్ 1 వచ్చేసి జనరల్ అవేర్నెస్, డెవలప్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అండ్ సోషల్ సైంటిఫిక్ కల్చరల్ ఫీల్డ్స్, హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ వరల్డ్ వచ్చేసి 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. పేపర్ 2 వచ్చేసి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, పాలిటీ, గవర్నెన్స్ అండ్ సోషల్ జస్టిస్ గురించి అడుగుతారు. సో దానికి కూడా 150 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. పేపర్ 3 కనుక చూసుకుంటే ఎస్ఏ రేటింగ్ వచ్చేసి 75 మార్క్స్ ఉంటుంది, ఎస్ఏ రేటింగ్ 2 వచ్చేసి 70 మార్క్స్, టోటల్ 150 మార్క్స్ ఉండడం జరుగుతుంది. పేపర్ 4 కనుక చూసుకుంటే ఎథిక్స్, ఇంటిగ్రిటీ, యాప్టిట్యూడ్ మీద మీకు ఉండడం జరుగుతుంది, టోటల్ 150 మార్క్స్ ఉంటాయి. సో టోటల్ రిటర్న్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు 600 మార్క్స్కి అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. మనం ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. టాప్ క్లాస్ లెవెల్ జాబ్ కాబట్టి మీకు ఇంతగా మీకు పేపర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఒక్కసారి సెలెక్ట్ అయ్యారనుకో మామూలుగా ఉండదు స్టూడెంట్స్, మీ లైఫ్ అయితే చేంజ్ అయిపోతుంది. సో క్యాండిడేట్స్ ఫ్రమ్ టైర్ 2 ఎగ్జామ్ విల్ బి క్వాలిఫైడ్ ఆర్ ఫర్ టైర్ 3 స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ ఇన్ రేషియో ఆఫ్ 5 candidates ఫర్ ఈచ్ వేకెన్సీ అనమాట. సో టైర్ 2లో ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు టైర్ 3కి మీకు క్వాలిఫై అవ్వడానికి ఏంటంటే ఒక్క పొజిషన్కి 5 మెంబర్స్ని అయితే క్వాలిఫై చేయించడం జరుగుతుంది. టైర్ 3 చూసుకుంటే కనుక స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఫైనల్ మెరిట్ విల్ బి బేస్డ్ on the aggregate marks of 700 marks that is scored by the candidates in Tier 2 exam out of 600 marks as well as structured interview out of 100 marks అనమాట. సో వచ్చేసి మనకు టైర్ 1 అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ స్టూడెంట్స్. సో మెయిన్ టైర్ 2 ఉంటుంది. టైర్ 2 600 మార్కులకు ఉంటుంది కాబట్టి 600 మార్క్స్లో మ్యాక్సిమం మీ స్కోర్ చేస్తే సరిపోతుంది. అలాగే స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ 100 మార్క్స్ ఉంటుంది. సో టోటల్ 700 మార్క్స్కి అయితే మీకు ఫైనల్ మెరిట్ అనేది ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. సో స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ కనుక చూసుకుంటే ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి కాల్డ్ ఫర్ స్ట్రక్చర్డ్ పర్సనాలిటీ టెస్ట్ అనమాట. సో దాని తర్వాత మార్క్స్ సెలెక్టెడ్ ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ 100 అని చెప్పడం జరిగింది. సో మార్క్స్ బైఫర్కేషన్ చూసుకుంటే కనుక ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి 5 మార్క్స్ ఉంటాయి మ్యాక్సిమం, అలాగే 60% అండ్ అబోవ్కి 5 మార్క్స్, 55% అండ్ బిలో 4 మార్క్స్, హైయెస్ట్ డిగ్రీకి 5 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ 5 మార్క్స్, అలాగే జనరల్ అవేర్నెస్, జనరల్ నాలెడ్జ్ 10 మార్క్స్, అలాగే ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటే ఇంకో 20 మార్క్స్ పడతాయి, అండ్ పర్సనాలిటీకి 20 మార్క్స్, వర్కింగ్ నాలెడ్జ్కి 20 మార్క్స్, అలాగే యాప్టిట్యూడ్ సూటబిలిటీకి 15 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది స్టూడెంట్స్. సో సిలబస్ కనుక చూసుకుంటే ఒక్కసారి ఇక్కడ చూసుకోండి, సిలబస్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. మీ సిలబస్ అనేది డీటెయిల్గా ఒకసారి చూసుకోండి. మీరు పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పేస్ట్ చేస్తాను, ఎందుకంటే సిలబస్ గురించి కూడా చెప్తే వీడియో అనేది లెంత్ ఎక్కువైతుంది కాబట్టి ఇంకొక వీడియోలో నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిలబస్ గురించి. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే సిలబస్ కూడా మీరు ఇక్కడ చూసుకోండి. బట్ ఇక్కడ పే స్కేల్ కనుక చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి వచ్చేసి లెవెల్ 10 పే స్కేల్ ఇవ్వడం జరుగుతుంది. 15,600 నుంచి 13,100 ప్లస్ 5,400 గ్రేడ్ పే అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. అలాగే రూల్స్ ఫర్ ఫినాన్స్ అకౌంటింగ్ ఆఫీసర్ గురించి కూడా మనం తెలియజేసుకుందాం. ప్రస్తుతానికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ ఆఫీసర్ దాని గురించి చూసుకుంటే కనుక దీనికి కూడా టైర్ 1 ఎగ్జామ్ ఉండబోతుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి, 1 మార్క్ ఈచ్ 3 అవర్స్ ఉంటుంది. దీనికి కూడా మనకు 4 సెక్షన్స్ ఉంటాయి: జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ ఎబిలిటీ, అర్థమెటిక్, న్యూమరికల్ ఎబిలిటీ, అలాగే లాంగ్వేజ్ కాంపిటీషన్. దీనికి కూడా మనకు 50 క్వశ్చన్స్ ఈచ్ అనేవి ఉండడం జరుగుతుంది. టైర్ 2 కూడా దీనికి కూడా ఉంటుంది, సేమ్ 3 అవర్స్ డ్యూరేషన్. అలాగే దీనికి కూడా 600 మార్క్స్ ఉండడం జరుగుతుంది సేమ్. అండ్ స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ కూడా దీనికి కూడా ఉంటుంది. సేమ్ ప్యాటర్న్ యాజ్ మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్కి ఉన్న ప్యాటర్నే ఉంటుంది. బట్ సిలబస్ అనేది చేంజ్ అవుతుంది. సిలబస్ అనేది మీరు ఒక్కసారి కింద ఇచ్చిన దాన్ని బట్టి చూసుకోండి సార్. ఇది ఒక మంచి ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా మంచి ఆపర్చునిటీ. ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో చూసుకొని ఒక్కసారి అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ వీడియో
మీ అందరికీ మీ ఫ్రెండ్స్ అందరికీ కానీ మీకు ఎవరికైనా అందరికీ యూస్ఫుల్ అయితే కానీ అందరికీ షేర్ చేయండి, ట్రై చేయండి. ఎందుకంటే జాబ్స్ లేక చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి సో ఇమీడియట్గా మీరు జాబ్ని అందరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. అలాగే వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది స్టూడెంట్స్ ఈరోజు మీ అందరి కోసం ఒక చిన్న ఎక్స్క్లూసివ్ బైట్ ఇన్ కాంపిటేటివ్ బైట్స్ పేపర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.